ఈ మధ్య వెండి తెరపై కన్నా బుల్లి తెరపై యాంకర్లు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో రాణిస్తే తప్ప హీరోయిన్స్ కి పెద్దగా పేరు ఉండదు. కానీ మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంటే బుల్లి తెరపై చాలా పాపులర్ కావచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు బుల్లి తెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారు సుమ, అనసూయ, రష్మి, శిల్పా చక్రవర్తి లాంటి వారు ఉన్నారు. తాజాగా మిర్చి చిత్రంతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మాధవి ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో హఠాత్తుగా సదరు యాంకర్ అడగకూడని ప్రశ్న అడిగాడు. దాంతో మాధవికి ఎక్కడా లేని కోపం వచ్చేసింది. అంతే, టక్కున తన పక్కన ఉన్న దిండుని యాంకర్ పై విసిరికొట్టి, ఏం మాట్లాడుతున్నావు, అది నోరేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేచి విసివిసా వెళ్లిపోయింది. మరి నటి మాధవికి ఇంతగా కోపం తెప్పించిన విషయం ఏంటా అని అనుకుంటున్నారా? తెలుగులో ఇన్ని సినిమాల్లో నటించావు కదా, మిమ్మల్ని ఏ డైరెక్టర్ అయినా వాడుకున్నారా అని ప్రశ్నించడంతో మాధవికి ఎక్కడా లేని కోపం వచ్చింది. వెంటనే యాంకర్ని తిట్టి ఆ షో నుంచి వెళ్లిపోయింది. ఈ మధ్య సినిమా హీరోయిన్స్ తమను ఇండస్ట్రీలో చాలా మంది వాడుకున్నారని, లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. కొంతమంది హీరోయిన్లైతే ఏకంగా పడక గదిలోనికి రమ్మని వేధించే హీరోలు, దర్శక నిర్మాతలు ఉన్నారని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యాంకర్ అలా అడిగాడు. దాంతో మిర్చి మాధవి ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం టచ్లో ఉండండి.